హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే చికెన్ 65 మన ఇంట్లో ఈజీగా ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్గా బౌల్లోకి నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని అందులోనికి మన టేస్ట్కి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కార్న్ఫ్లోర్ను ఇంకా మైదాని అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక ఎగ్ని అయితే కొట్టి ఇందులో వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే సైడ్ని పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి ఇలా పక్కన పెట్టుకుంటాం కదా, అదంతా చికెన్కి బాగా మిక్స్ అయ్యి బాగా పడుతుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది మనం అలా సైడ్కి పెట్టుకున్నప్పుడు. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టకుండా ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ అయితే బాగా ఫ్రై అవనివ్వాలండి. గోల్డెన్ కలర్లోకి అయితే రావాలి. చూసారు ఎంత బాగా ఫ్రై అవుతుందో. గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే వీటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మనము అదే ప్యాన్లో అయినా పెట్టుకోవచ్చు, వేరే ప్యాన్లో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే వేరే కడాయి తీసుకున్నాను. అందులోకి తగినంత ఆయిల్ వేసి ఇంకా కట్ చేసిన వెల్లుల్లి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట. వెల్లుల్లి చిన్న చిన్న పీస్గా కట్ చేసుకోండి. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మనం కొద్దిగా పెరుగునైతే తీసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. అది అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే దీనిలోనికి తగినంత కారం, గరం మసాలా అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ మనం చికెన్లో వేసిన బట్టి టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలండి. అలాగే మనకి చికెన్ 65 రెడ్గా మంచి కలర్ఫుల్గా కనిపించాలంటే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను హెల్త్కి అంత మంచిది కాదని ఫుడ్ కలర్ని అయితే స్కిప్ చేశానండి. ఇప్పుడైతే దీనిలోనికి పెరుగునైతే బాగా కలిపి పెట్టుకొని పెరుగుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలండి. ఎందుకంటే స్టవ్ ఆన్ చేసి వేస్తే పెరుగు అనేది విరిగిపోతుంది కదా. ఇలా స్టవ్ ఆఫ్ చేసి వెంటనే వేసుకొని దీన్ని అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో బాగా కలపాలండి. దీన్ని అయితే బాగా కలగనివ్వాలి. తర్వాత ఇందులోనికి అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ పీసెస్ అయితే వేసుకొని దీన్ని మాత్రం హై ఫ్లేమ్లోనే బాగా టాస్ చేసుకోవాలండి. ఈ మిక్స్ అంతా దగ్గర అయిన తర్వాత ఇందులోకి చికెన్ పీసెస్ అయితే వేసుకొని బాగా కలపనివ్వాలి. ఇది హై ఫ్లేమ్లో బాగా టాస్ అవనివ్వాలండి. అప్పుడే చాలా బాగుంటుంది. ఇంకా పైన ఒక నిమ్మరసాన్ని అయితే వీటిపైన పిండుకుంటే సర్వ్ చేసుకుంటే అంతేనండి. చాలా టేస్టీగా అయ్యే చికెన్ 65 రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేద్దాం. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి.